వ్రతకథ ప్రారంభము. మొదటి అధ్యాయము. వింధ్యా పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాళించిన నైమిసారణ్యమని ఒక అరణ్యం కలదు. అందు తపో సంపన్నులు, మహాదాదిమునులు, పురాణ పండితులు, లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులై సంచరించుచుండెడివారు. ప్రతి నిత్యము పురాణ శ్రవణములు నిర్వహించుచు రాబోవు కాలగతి అతి భయంకరంగా ఉపద్రవములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రము వక్కానించుచున్నది కదా, ఏమి చేయవలనో ఆలోచింపుము అని మునులందరూ నిత్యయాగములు నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుండగు సూత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించిరి. ఆదిత్య మర్యాదలిచ్చి సభావేదిక మీద అలంకరింపచేసి సూతుల వారు ఈ విధంగా ప్రశ్నించిరి. ఓ సూత మహర్షి, మానవలోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకొనుటకు, భార్యాభర్తలు అన్యోన్యంగా అనురాగాలతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్యాది బాధల నివారణలకు దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమునచో సెలవిమ్మని కోరిరి. అంత సూతుల వారు పురాణ వాంగ్మయమంతయు తన దివ్య దృష్టితో నాలోచించి, ఓ తపోధరులారా, నేను చెప్పినది ప్రశాంతంగా వినుడు. మీరు ధన్యజీవులై ఉండి పరులను తరింపచేయు ఒకానొక పవిత్రమైన కుబేర వ్రత విధానమును చెప్పుచున్నాను. ఇది స్కాంద పురాణ వాంగ్మయమునందు తేటతెల్ల మగుచున్నది. కలియుగాది నందు ఒక వైశ్య కులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులను కడు భక్తి శ్రద్ధలతో విధులాచరించుచూ నుండెను. అతనికి కలిమి లేములు కావడి కుండల వలె నుండెడివి. ఏ రోజునకెంత ధనము కావలెనో అంత మాత్రమే ధనము అనుకోకుండా పొంది జీవనమును చేయుచుండెను. అతను కోరిక మేరకు ధనము లభించక నానావిధ కష్టములను అనుభవించుచు పురాణ వాంగ్మయ విధానమును చదువనారంభించెను. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేరవ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును గాంచెను. తాను కుబేరవ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును తాను గాంచిన విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహపర సౌభాగ్యార్థ పుత్ర పౌత్రికాభి రాజవంతుడై కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను. అతని కథను, అతడాచరించిన కుబేరవ్రత విధానమును, ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వీజ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, ప్రతి మాస పౌర్ణిమనందు గాని, ప్రతి గురువారము ఉదయమునందు ఈ వ్రతమును ఆరంభించవలెను. దంపతులు కానీ ముత్తైదువులైన స్త్రీలతో వ్రతముని ఆరంభించవలెను. ఈ వ్రతము 11 సార్లు చేయి నెడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును. ధనలక్ష్మి అనుగ్రహముతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే. మొదటి అధ్యాయం పూర్తి కాగానే 3 భాగాలుగా చేసిన నైవేద్యంలో ఒక భాగం నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వవలెను. ఇలా తదుపరి 2 అధ్యాయములకు నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వవలెను.